జూబ్లీహిల్స్లో మేము ప్రచారం చేయడానికి వచ్చినాం కాంగ్రెస్ పార్టీకి అగేన్స్ట్గా. మన తెలంగాణలో 18 గుళ్ళ మీద అటాక్స్ అయినాయి. ఈరోజు మన హిందూ బంధువులందరికీ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మెడల్ వంచే ప్రయత్నం మేము చేస్తున్నాం. ధర్మం గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళకి మీరు ఓటేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ పాంప్లెట్లు కూడా మా పైసలతోటే మేము కొట్టించుకున్నాము, మా పైసలతోటే మేము పెట్రోల్లో వేసుకుంటాము. మాకు ఏ పార్టీ మాకు సపోర్ట్ చేయట్లేదు, మీరు ప్రచారం చేయమని. నమస్తే అన్న, జై శ్రీరామ్, జై పెద్దమ్మ తల్లి. ఈరోజు జూబ్లీహిల్స్లో మేము ప్రచారం చేయడానికి వచ్చినాం కాంగ్రెస్ పార్టీకి అగేన్స్ట్గా. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణలో 18 గుళ్ళ మీద అటాక్స్ అయినాయి. అందులో ఒకటి మన పెద్దమ్మ తల్లి గుడి మీద కూడా అటాక్ అయింది. కాబట్టి ఈరోజు మేము పెద్దమ్మ తల్లి గుడి సభ్యులుగా ఈరోజు మన హిందూ బంధువులందరికీ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము కోరడం జరుగుతుంది. పబ్లిక్ స్పందన కూడా, హిందువుల స్పందన కూడా మంచిగా ఉంది. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మెడల్ వంచే ప్రయత్నం మేము చేస్తున్నాం. అది సక్సెస్ అవుతుందని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిక్ కూడా మంచిగా స్పందిస్తారు. కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేయమని చెప్పేసి చెప్తారు. ఇదే రహమత్ నగర్లో చాలామంది హిందువులు ఇంట్లోకి మేము పోయినాము. అందరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేయమని చెప్పేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గుడిలోనే కాదు ఇళ్ళను కూడా కూల్చేస్తుంది. ఇంకా ఈ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మేము ఓడిస్తామని చెప్పేసి పబ్లిక్ అయితే చాలా క్లియర్గా చెప్తారు. కాబట్టి నేను మళ్ళీ మీ మీడియా ద్వారా నేను ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఒకటే కోరుతున్నా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న హిందూ ఓటర్స్కి ఈ యొక్క కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే హిందువులు రేపు బయట తిరగలేరు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో దోస్తీ చేసి ఇక్కడ పోటీ చేస్తుంది. సో ఎంఐఎం గుండాలు ఇక రాజ్యం వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓల్డ్ సిటీలో ఇలా హిందువులు బొట్టు పెట్టుకునే పరిస్థితి లేదు. రేపు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా హిందువులు బొట్టు పెట్టుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి నేను హిందువులకు వేడుకుంటున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్కి తప్ప ఏ పార్టీకైనా మీరు ఓటేసుకోండి అని చెప్పేసి ధర్మం గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళకి మీరు ఓటేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొండ పెట్టాల్సిందే. జై శ్రీరామ్, పెద్దమ్మ తల్లికి జై. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయమని మీకు ఫండింగ్ ఇస్తాయా ప్రతిపక్ష పార్టీలు? మాకు ఎవ్వరు ఫండింగ్ చేయట్లేదు అన్న. ఈ పాంప్లెట్లు కూడా మా పైసలతోటే మేము కొట్టించుకున్నాము, మా పైసలతోటే మేము పెట్రోల్లో వేసుకుంటాము. కార్యకర్తలు కూడా మేము అందరూ ఉట్టినే వస్తారు. ఎందుకంటే హిందూ ధర్మరక్షులు ఎవరైతే పెద్దమ్మ గుడి పోరాటంలో పార్టిసిపేట్ చేసారో వాళ్ళు వచ్చి మేము ఇక్కడ పనిచేస్తున్నాం. మాకు ఏ పార్టీ మాకు సపోర్ట్ చేయట్లేదు, మీరు ప్రచారం చేయమని. ఈరోజు మా బాధ తెలుపుదామని మేము వచ్చినాం. ఈరోజు హిందువుల మీద జరిగే దాడులు హిందువులకు తెలియాలి కదా, మరి తెలిస్తేనే కదా కాంగ్రెస్ పార్టీని బంద్ పెడతారని. ఎలాంటి సపోర్ట్ లేదన్న, మా అంతటా మేమే వస్తున్నాం, ఇక్కడ మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. జై శ్రీరామ్.